హాయ్ హలో వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనపకాయ సల్లకూర. ఎలా చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదామా. మరి ముందుగా మనం కుక్కర్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం వేసవికాలంలో తప్పకుండా వండుకోవాలి, ఎందుకంటే చాలా సలవ చేస్తుంది కూర, అస్సలు వేడంటూ ఉండదు. అలాగే ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు వేయించిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది పోసుకుందాము. ఇలా వాటర్ పోసేసుకొని ఒక అర గ్లాస్ వేయండి వాటరు. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కోసుకు పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాము. దాంట్లో గింజలేమీ లేకుండా తీసేయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా చిటికెడు పసుపుని వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రాణించుకుందాము. మరొక ప్రాసెస్ చూద్దాము. ఈ లోపల విజిల్ వచ్చే లోపల ఇప్పుడు పుల్ల మజ్జిగలు ఉంటాయి కదా, పుల్ల మజ్జిగని తీసుకొని శనగపిండి కూడా జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న తర్వాత మనం పుల్ల మజ్జిగ ఉన్నది కదా, ఈ పుల్ల మజ్జిగని శనగపిండిలో వేసేసి లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. మీకు గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ పోసుకొని పలసగా అయితే కలిపేసుకోవాలి. ఇలా జారుడు కన్సిస్టెన్సీ లాగానే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కూర 2 విజిల్స్ రాణించుకున్నాం కదా, ఆనపకాయ అనేది మనకి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మజ్జిగ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనం ఎంతోసేపు ఉంచక్కర్లేదు. పొయ్యి మీద ఒక లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3-5 మినిట్స్ ఉంచేస్తే మనకి దగ్గర పడిపోతుంది. చూసారా మరి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.